మాత్రమే తిట్టడం కాకుండా ఎవరి మీద అయితే అనుమానం ఉన్నదో వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసి రోడ్డు ఎక్కి ఊరంతా తెలిసే విధంగా చేస్తుంది. ఎంత పుణ్యస్త్రీ అమ్మ భార్య. ప్రైజ్ ది లార్డ్. అదే సిచ్యువేషన్లో భార్య ఉంటే ఆ విషయం భర్తకు తెలిస్తే అతడు సైలెంట్గా ఉంటాడు. ముందు తాను కోపిస్తే అయితే కోపగించుకుంటే ఆ విషయంలో ఆ కోపాన్ని తన మీదే వేసుకుంటాడు. అవసరమైతే తిండి మానుతాడు, అవసరమైతే బారుకి వెళ్ళి ఫుల్గా మందు కొడతాడు. ఎందుకురా తాగుతున్నావు అని అంటే నా భార్య కారణం అని కూడా చెప్పడం. నా బాధ నీకు తెలియదులే, నాకు అర్థం కాదు, నీకు అర్థం కాదులే అంటాడు. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం కనికరం చూపండి భార్యలు అనేవాళ్ళు. మీ భర్తల పట్ల కొంచెం కనికరం చూపండి. అసలు ఏమీ లేదు, చిన్న అనుమానం వచ్చిందో లేదో ఫోన్ మొత్తం కెలికేసి మెసేజ్లు స్క్రీన్ షాట్లు చేసి ఇంకా వాళ్ళ మధ్యలో ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగాయా, ఫోన్పేలో గూగుల్ పేలో ఏమైనా డబ్బులు పంపించాడా మొత్తం స్క్రీన్ షాట్లు చేసేసి ఆ పేరు మీద ఇంకా ఏదైనా ఆ కాంటాక్ట్ లిస్ట్ ఉంటే వాటన్నిటిని కూడా స్క్రీన్ షాట్లు చేసేసి ఎన్నిసార్లు మాట్లాడాడు, ఎన్ని గంటల మొత్తం సర్క్యులేషన్ అనమాట, అందరికీ పంపించేట. నాదేమీ తప్పు లేదు, మొత్తం ఆయనదే తప్పు అన్నట్టు. యేసయ్య అన్నాడు, తప్పు చేస్తున్నాడని తెలిస్తే మొట్టమొదట నీవేం చేయాలి? పాడైపోయింది రోబో అని పరిగణించు. రిపేర్ చేయించడానికి నీ వంతు ప్రయత్నాన్ని నువ్వు చేస్తావుగా. 2-3 సార్లు బటన్లు ఆఫ్ చేసి ఆన్ చేసి కనెక్షన్స్ సరిగ్గా ఉన్నాయో లేవో చెక్ చేసి ఏదైనా తేడా ఉందేమోనని ముందు నువ్వు చూస్తావా లేదా? అలాగే నీవు కూడా వర్తించు. ఒక ఆత్మ పాడవుతుంటే, నాశనం అవుతుంటే ఆ విధంగా వచ్చి అప్పుడు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ వల్ల కావట్లా, నీ మాట వినట్లేదు. నీ మాట విననప్పుడు నీవేమి చేయాలి అని అంటే ప్రతి ఒక్కడు ఎవరో ఒకరి మాట వింటాడు. వాళ్ళు నాకు ఫోన్ చేసి కనీసం మీరన్నా చెప్పనని ఎందుకు అన్నారు అని అంటే మా మాట వినలేదు, మీ మాట అయినా వింటారు. ప్రతి ఒక్కరూ స్నేహితులు ఉంటారు, పెద్దలు ఎవరో ఒకళ్ళ మాట వినేవాళ్ళై ఉంటారు కుటుంబంలో. కాబట్టి మీరేం చేయాలంటే 2-3 యేసయ్య చెప్పిన మాట 2-3 తీసుకువెళ్ళి అతనికి ఆ విషయాన్ని తెలియచేయి. దానివల్ల కలిగే నష్టాల గురించి ఆ 4 మాట్లాడతారు, వారు అనుభవాలు చెప్తారు. కాబట్టి అతనిలో మార్పు అనేది కలుగుతుంది. ఒకవేళ అప్పుడు కూడా నీ మాట వినకపోతే, అప్పటికి మారకపోతే నువ్వేం చేయాలంటే పెద్దలతో చెప్పాలి. పెద్దలతో ఎందుకు చెప్పాలంటే మనకు ఒక కట్టడి ఉంది. అదేంటంటే పెద్దల మాట వినని వాడిని మనం ఏం చేస్తాం? విలేస్తాం. మాతో మీకు ఎలాంటి సంబంధం ఉండదు, నువ్వు ఈ పని చేసినందుకు 10,000 జరిమానా కట్టు. ఈ మధ్య పెద్దలు కోట్ల కన్నా ఎక్కువ జరిమానాలు వేస్తున్నారు. అవునా? ప్రైజ్ ది లార్డ్. ఎవడ మీద తప్పేయాలంటే 10,000, 20,000 ఇట్లా ఏకంగా 50,000, 1,00,000 వేసేస్తున్నాం. ఇక్కడ లేదుగా సిస్టమ్. పెద్దల సిస్టమ్ ఉందా? ఇక్కడ లేదు. మీరు అదృష్టవంతులు. పెద్దల సిస్టమ్ ఉన్నటువంటి చోట చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. పెద్దలతో చెప్తే ఏమవుతుందంటే పెద్దలకు వాళ్ళు భయపడాలి. కాబట్టి ఆ విధంగా నీవు అతని యొక్క ఆత్మను రక్షించినటువంటి వాడవు, రక్షించిన దానం అవుతావు. ఇక అప్పటికి కూడా వినకపోతే ఏం చేయాలి నీవు? ఇతడు ఒక అవిశ్వాసి, ఇతడు దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే భయం లేదని చెప్పి ఒక ముద్ర వేసి వదిలే. అంతేగాని ఇక ఎవరి మాట వినట్లేదు కాబట్టి మనం ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేద్దాం? ఎవరి మాట వినట్లేదు కాబట్టి అన్నంలో ఎలుకల ముందు కలిపి వాడికి రాని వాడికి పురుగుల మందు కలిపి పెడతా. నో. ఏం చేయాలట? అతనిని ఒక అవిశ్వాసిగా, నీ మాట వినని వానిగా ముద్ర వేసి అలా వదిలే దేవుడు చూసుకుంటాడు. ఎందుకనంటే దేవుడు ఎప్పుడు పశ్చాత్తాపడతాడా అని ఎదురు చూసేటటువంటి వాడు. నీకు సహనము లేకపోవచ్చు, నీకు ఓర్పు లేకపోవచ్చు, కానీ తాను సృష్టించినటువంటి ప్రజల పట్ల ఆ దేవునికి ఎంతో సహనం ఉన్నది, ఎంతో ఓర్పు ఉన్నది. బందిపోటు దొంగను సైతము ఆయన ఒక్క క్షణంలో క్షమించి పరలోకాన్ని ప్రసాదించాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ,
నశిస్తున్నటువంటి ఆత్మల పట్ల ఈ విధంగా మనం వ్యవహరించాలి. కొన్ని సందర్భాల్లో మీ అందరికీ కూడా హృదయ వేదన ఉంటుంది. ఎలా? ఆల్రెడీ గతంలో ఎంతోమంది పాస్టర్లు రాగా మన సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా ఈ కలికాలం, ఇది కలికాలం, డేంజరస్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఈ కలికాలంలో కూడా ఈ విధంగా వెళ్ళిపోతున్నారే అని మీలో బాధ ఉండొచ్చు, వేదన ఉండొచ్చు. కానీ ఓర్పు, సహనం, ఆత్మలను రక్షించాలనేటటువంటి ఆ తపన మనలో ఎప్పుడు ఉండాలి. అనిపించవచ్చు కదా, ఇట్లా చేశారు మనం అట్లా చెయ్యాలి అని మనకు అనిపించవచ్చు. మనం కష్టపడి మిషన్ ఇస్తే మిషన్ తీసుకుని వెళ్ళిపోయారు అనేటటువంటి ఆ కోపం మనలో ఉండవచ్చు. మనం మనుషులం. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, నీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి. ఆయన ఎందుకు ఈ కార్యము చేస్తాడో మనకి తెలియదు. ఎందుకు వారిలో ఆ సైతానును పంపిస్తాడో మనకి తెలియదు. చూడండి, సౌలును దేవుడు ఎన్నిక చేసి పిలిచి ఎన్నుకున్నాడు. కానీ ఆ సౌలు ఏం చేశాడంటే దైవ పిలుపును నిరాకరించి దేవుడు చేయవద్దన్నటువంటి పనిని చేస్తే ఆ సౌలులోకి ఏమి ప్రవేశించింది? సాతాను ఆత్మ ప్రవేశించి దావీదును అంతము చేయాలనేటటువంటి ఆలోచన అతనికి కలిగింది. అవునా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇటువంటి సమయాలలో సైతాను వారల్లోనికి దూరి ఇలాంటి పనులు చేస్తుంది. కానీ మనకి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో జరిగిన సంఘటన ఒకటి చెప్తా, ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి, చెప్తాను. మన దేశం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మన దేశం కథోలిక సంఘంతో ప్రారంభమైంది. ఎన్నో సంఘాలు వచ్చాయి. మనకన్నా ముందే ఐరోపా దేశాలు, అమెరికా దేశాలు ఇవన్నీ కూడా క్రైస్తవత్వంలో ప్రారంభమయ్యాయి. వాళ్ళలో ఇప్పుడు మనకంటే కొంతమంది వెళ్ళిపోయారు, కానీ వాళ్ళల్లో దాదాపుగా సగానికి సగం మంది బయట ప్రొటెస్టెంట్లు అయ్యారు. అప్పుడు ప్రొటెస్టెంట్లు అయ్యారు. ఇప్పుడు మొత్తం అంతా మళ్ళా తిరిగి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏది సత్యం ఏది అసత్యం అని తెలుసుకునేటటువంటి జ్ఞానంలోనికి వచ్చారు, చదువులోనికి వచ్చారు. చదువు లేనటువంటి వాళ్ళు ఒక విధానాన్ని నమ్ముతారు. అదేంటి అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని అంటే మీరేం చేస్తారు? అయ్యా దేవుడు మీతో మాట్లాడతారంటకయ్యా, దుర్గమ్మ గారు మీతో చెప్పేది, దేవుడు మీతో మాట్లాడతారంట కదయ్యా, నాకు ఈ సమస్య ఉందయ్యా, దేవుని కొంచెం అడిగయ్యా, ఆయన ఏమంటాడో చెప్పయ్యా. ఇలాంటి మాటలు చాలామంది అన్నారు. నా మనసులో ఏమంటుంది, అయ్యో ఎంతటి అమాయకత్వం ప్రజల్లో, ఎంతటి అజ్ఞానం అని అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడితే అది నీవు 10 మందికి చెబితే ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడు. అవునా? నేను కాంచనాకి 10,000 ఇచ్చా, ఇవ్వలేదులే, ఎప్పుడు ఇచ్చారు అనబాకు, 10,000 ఇచ్చాను అనుకుందాం. ఎవరో మా దగ్గరికి వచ్చారు, 4-5 వచ్చారు, మీ ఊరు వాళ్ళు. నేను కాంచనాకి 10,000 ఇచ్చాను అన్న. కాంచన ఏం చేద్ది? ఏం చేస్తాను? వాళ్ళు వచ్చి ఏమ్మా సాములు నీకు 10,000 ఇచ్చారంటగా అని అన్నారు. అప్పుడు నువ్వేం చేస్తావు? 10,000 తీసుకొచ్చి నా బల్ల మీదట పడేసి, నాకు మీ డబ్బులో ఏమొద్దు, మీరు ఊరంతా చెప్పారు నా గురించి,